ఎక్కడుంది ఈ రాత్రి? 1000 సంవత్సరాలకి ఓసారి వచ్చే దుర్గాష్టమి. 7 గ్రహాలు మకర రాశిలో కలుస్తాయి. చంద్రగ్రహం సూర్యగ్రహం మాత్రం కన్యారాశిలో ఉంటాయి. ఆదిశక్తి అపరిజ్యోతి ఆకాశంలో వెలుగుతుంది. త్రిమూర్తులు కూడా ఆ జ్యోతికి యజ్ఞశక్తిని ధారపోస్తారు. ఈ రాత్రి ఆ దివ్య గడియల్లో ఎవరైతే నా వ్రతం చేస్తానో వాళ్లకు నా ముక్కుపుడక దక్కుతుంది. నీ వ్రతం నేను చేస్తానక్క. ఏంటి శ్రీశైల భ్రమరాంబికవు, నువ్వు నా వ్రతం చేస్తావా? నీ ముక్కుపుడకని పెట్టుకుంటేనైనా శ్రీశైలానికి కొత్త కళ వస్తుందేమోనని. ఆదిశక్తి అంశలం, అందరం ఒకే రూపాలం, అక్క చెల్లెళ్ళం. నువ్వు నా వ్రతం చేస్తే నా వ్రతం నేను చేసుకున్నట్టు అవుతుంది. అదిగే ఆ పసిపిల్లలకి నా కథలు చెప్పి పూజారివై వాళ్ళ చేత వ్రతం చేయించు. వాళ్ళ ముడుపు చెందుతుంది, నీకు ముక్కుపుడక దక్కుతుంది. అమ్మా కనకదుర్గమ్మ, నాకెవరు నీ కథలు చెప్పడం లేదు, నా చేత వ్రతం చేయించడం లేదు, నాకేమో తెలీదు. అమ్మ నాన్న ఏమయ్యారు? ముడుపులు అందుకో అమ్మా. ఇద్దరు విడిపోకుండా చూడమ్మా. పొద్దున్నే బయలుదేరి చాలా దూరం వెళ్ళాలి. పూజ చేయించమ్మా. ఏంటి పూజ చేయకుండానే పడుకున్నారే? ఏ పూజారి చేయించడం లేదు. పూజారి చెయ్యకపోతే ఏర్రా? ఆ అక్కకి చెల్లిని, ఆ అక్క పూజారమ్మని నేనున్నానుగా. నీకు మంత్రాలు వచ్చా? ఆ దుర్గమ్మే ఓ వేద మంత్రం, ఇక వేరే మంత్రాలు ఆవిడకెందుకు? విగ్రహం ప్రసాదం తింటవేంట్రా? నిజంగానే అడిగించింది. నువ్వు తినేసి అమ్మవారి మీదకి నెట్టేస్తున్నావా? ఏంటమ్మా అలా నవ్వుతూ చూస్తున్నావు? కొడుతుంటే తిన్నానని చెప్పు. ఈ చేతులు నీకు ఇస్తాను, లే అభిషేకం చే. పూజా కార్యక్రమాలను కూడా అందుకొని మహా అన్నపూర్ణేశ్వరి గారిగా పూజలు అందుకున్నటువంటి అమ్మవారు విశేషంగా ఎంతో ఉత్సాహంగా సాయంకాలం వేళ అమ్మవారి పూజానంతరము అమ్మవారి యొక్క ప్రాంగణమునందు ఎంతో అంగరంగ వైభవంగా విశేషంగా చేసినటువంటి సుఖ సంతోషాలతో చిరునవ్వులతో ఉండాలని, అమ్మవారి యొక్క అనుగ్రహంతో సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని, గ్రామ ప్రజలందరూ కూడా కష్టాలన్నీ తొలగిపోయి అందరి కుటుంబాలలో ఎటువంటి కష్టాలు లేకుండా చేపట్టిన ప్రతి పని కూడా విజయంగా సంపూర్ణంగా జరగాలని సెంటర్ బ్రహ్మం గారి గుడి వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రదర్శన చేసిన చిన్నారులు హేమశ్రీ,
అన్ని పాటల్లో ఉన్నాయి. చూడండి.